హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో రెనాల్ట్ డస్టర్ తాలూకా సెల్ఫ్ మోటార్ని రిపేర్ చేస్తున్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఓవరాల్ అనుకోండి. ఏంటైంది ఏంటంటే, మీరు ఆ శబ్దం వినే ఉంటారు కదా, సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి. అంటే బెంచ్ టెస్ట్ చేసినప్పుడు కొంచెం వియర్డ్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. సెల్ఫ్ మోటార్ అసలు బండికి తిరుగుతుంది, బండి స్టార్ట్ అవుతుంది, అంతా ఓకే. కాకపోతే ఏంటంటే, సెల్ఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. లైక్ బేరింగ్లో గ్రీజ్ పోతే ఎలా ఉంటుందో, బేరింగ్లో గ్రీజ్ లేనప్పుడు దాని మీద షాఫ్ట్ తిరుగుతూ ఉంటే ఆ బేరింగ్ శబ్దం ఎలా వస్తుంది అన్నది బయటికి చాలా క్లియర్గా సౌండ్ వినబడుతూ ఉంది. అదే కనుక బండి మీద ఉంటున్నప్పుడు ఇంకా అలాగే కంటిన్యూ చేస్తే ఈ ఆర్మేచర్ అనేది ఏదైతే ఉందో ఆ ఆర్మేచర్ కాస్త బాడీకి రాసేసి సెల్ఫ్ మోటార్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, అందుకని చెప్పేసి అది రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆర్మేచర్ ఏదైతే ఉందో అది వెనకాతలో ఉన్న కప్పులోనే ఉన్న బుషింగ్ పోవడం వలన ఎంత ప్లే వచ్చింది. ఇది చాలా ఎక్సెసివ్ ప్లే, చాలా ఎక్కువ ప్లే. అంత ప్లే ఉంటే ఏదో ఒక టైంలో ఆర్మేచర్ బాడీకి రాసిస్తుంది. అందుకని చెప్పేసి కొత్త బుష్ కట్ చేసిన కొత్త బుష్లు దొరకలేదు. అందుకనే ఒక ఇత్తడి రాడ్ ఒకటి కొని దాన్ని లేత్ మిషన్కి ఇచ్చి ఆ కరెక్ట్ బుష్ని కట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు చూసినా కదా, అసలు ప్లే అంటూ లేదు. సో చిన్న టైట్ పెట్టాము, సో దట్ ఎప్పుడైతే మనం ఫిక్స్ చేస్తామో అది సరిపోతుంది. ఇదిగోండి, పాత బుష్ కొత్త బుష్ కప్లో ఇన్స్టాల్ అయింది. నేను ఆ లెఫ్ట్ హ్యాండ్ తోటి పాత బుష్ని పట్టుకున్నాను. సో ఇది ఇప్పుడు మన బ్యాక్ సెల్ఫ్ మోటార్ కానీ మనం అసెంబుల్ చేసేసిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఎక్స్ట్రా శబ్దాలు ఏవి ఇంకా మనకి వినబడవు. సో రవి ఆటోమొబైల్స్లోని వీఆర్ లొకేటెడ్, మేము విజయనగరంలో ఉంటాము. మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము, బోత్ ఇన్ కార్ ఏసీ సిస్టమ్స్, కార్ ఎలక్ట్రికల్, ఇదే కాక కార్ పెయింటింగ్ అండ్ మెకానికల్ వర్క్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మా దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు. దాని గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా నంబర్ 8985384993. ఇప్పుడు వర్క్ చేస్తున్న అబ్బాయి మిస్టర్ చంద్రశేఖర్ కొవ్వూరు నుంచి వచ్చారు. ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కువగా తెలంగాణ, నెక్స్ట్ రాజమండ్రి అవతల నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దట్స్ మై అబ్జర్వేషన్. సో ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ నేను మేము అరేంజ్ చేయము, కానీ చూపిస్తాము. అకామిడేషన్ కొంతమంది వచ్చిన వర్క్షాప్లోనే ఉంటారు, కొందరు సపరేట్గా వేరే రూమ్స్లో ఉండి నేర్చుకుంటారు. ఈ ఎలక్ట్రీషియన్ కోర్స్ అండ్ ఏసీ మెకానిక్ అనేది వెరీ ఫెచింగ్, చాలా మంచిగా సంపాదించగలిగే కోర్సెస్. మీరు కానీ పని కరెక్ట్గా నేర్చుకోగలిగితే ఈజీగా సంపాదించవచ్చు. ఇప్పుడు చాలామంది మెకానిక్స్ వర్క్స్ ఏవో చేస్తున్నారు, కానీ వాళ్ళకి BS6 స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత వేరియస్ సెన్సార్స్ అట్లాంటివన్నీ వచ్చినప్పుడు అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది, వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోతారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరైనా నేను నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. ప్రతి వాళ్ళు సెలవు పెట్టి వచ్చేసి ఇక్కడ, అంటే ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళు సెలవు పెట్టి వచ్చేసి నేర్చుకోలేరు కనుక వాళ్ళ కోసం ఆన్లైన్లోని నేను క్లాసెస్ కూడా చెప్తా ఉన్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. సో ఈ ఏసీ కోర్స్ అయితే నేను 5000 ఛార్జ్ చేస్తున్నాను, ఆన్లైన్ కోర్సు. సో దట్ ఈస్ వెరీ రీజనబుల్ అమౌంట్. సో ఇది ఫ్యూచర్లో పెంచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ మంచి ఛార్జ్ని ఎవరైనా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటే ప్రస్తుతానికి నేను ఆన్లైన్లో టీచ్ చేస్తున్న ఏసీ కోర్సులో జాయిన్ అవ్వండి. సో అది జాయిన్ అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. డెఫినెట్గా నేను చెప్పగలను, మీరు కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు. సో ఈ సెల్ఫ్ మోటార్ కంప్లీట్ అయిపోయింది. వెహికల్కి కూడా ఫిక్స్ చేసేస్తున్నాము. వెహికల్ ఫిక్స్ చేసిన తర్వాత బ్యాటరీ అను అదర్ యాక్సెసరీస్ ఏవైతే రిమూవ్ చేసామో అన్నీ ఫిక్స్ చేసి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఆపండి మళ్ళా.
సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను ట్రైనింగ్ నా వర్క్షాప్లో ఏ విధంగా ఇస్తామో, ప్రాక్టికల్ ట్రైనింగ్ చాలా పర్సనల్గా అటువైపు వాళ్ళకి అటెండ్ అవుతూ వాళ్ళకి ఏదైతే నేర్చుకోవాలో అది సులభంగా ఎలా నేర్చుకుంటారు అనేది నేను ఆలోచించి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. సో చాలా బాగుంటుంది. ఇంకొక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో షార్ట్గా. అందులో నేను ఈ ఆన్లైన్ కోర్స్ గురించి నేను కొంచెం బ్రీఫ్గా మాట్లాడతాను. సో దట్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే నా వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బెటర్ ఐడియా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ డే.